ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టాక్స్. మన లాస్ట్ పాలిటీ క్లాస్లో మనం 1813 చాప్టర్ యాక్ట్ గురించి చెప్పుకోవడం జరిగిందండి. ఆ ఓల్డ్ వీడియో లింక్స్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అవి చూడండి. అసలు బిగినర్స్కి అంటే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి అసలు పాలిటీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా చదవాలి, ఎటువంటి అవగాహన లేని వాళ్ళకి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో అనేది ఒక్కసారి చూస్తే నెక్స్ట్ ఇది ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం చాప్టర్ యాక్ట్ 1833 గురించి ఒకసారి చూసుకుందాం. ఇది ఏంటంటే టువర్డ్స్ ఫైనల్ స్టెప్, సెంట్రలైజేషన్కి ఒక ఫైనల్ స్టెప్గా మనం అనుకోవచ్చు. ఎందుకని అలా అనవలసి వచ్చింది అంటే, అంతకుముందు మనకి బాంబే, మద్రాస్ అండ్ బెంగాల్కి గవర్నర్ జనరల్స్ ఉండేవాళ్ళు అనమాట. ఆ మూడు పదవుల్ని కలిపేసి ఏం చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఫస్ట్ ఎవరు అపాయింట్ అయ్యారు అంటే లార్డ్ విలియం బెంటిక్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఇది మొన్న గ్రూప్ 2లో డైరెక్ట్గా అడిగినటువంటి బిట్ అండి. సో ఈ లార్డ్ విలియం బెంటిక్ని అపాయింట్ చేశారు. ఈయనకి ఎటువంటి అధికారాలు ఇచ్చారు అంటే, ఈ గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్ అండ్ మద్రాస్, బాంబే అండ్ మద్రాస్, ఈ ఇద్దరికి ఉన్నటువంటి లెజిస్లేటివ్ పవర్స్ అన్ని తీసేసి మొత్తం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే ఆ లెజిస్లేటివ్ పవర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ కూడా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి ఈ మూడు రంగాల్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అన్నా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా తీసుకునే అధికారం ఉంది అన్నమాట. ఎక్కడికి మొత్తం భారతదేశానికి అంటే ఏవైతే బ్రిటిష్ పొజిషన్లో ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఈ వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఏం చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారిపోవడం జరిగింది. అంతకు ముందు వరకు దానికి అపరిమితమైన అధికారాలు అనేవి ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, కేవలం అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మాత్రమే బిహేవ్ చేస్తూ ఉండేది. అలాగే దీనిలో వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటి అంటే, అంతకు ముందు వరకు చేసిన చట్టాలన్నింటినీ రెగ్యులేషన్స్ అని పిలిస్తే ఈ చాప్టర్ యాక్ట్ 1833 నుంచి వాటిని యాక్ట్స్, అంటే ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఒక యాక్ట్స్ అని పిలవడం జరిగింది. అంతకు ముందు వరకు రెగ్యులేషన్స్ అనేవాళ్ళు, ఇప్పటి నుంచి మాత్రం యాక్ట్స్ అని పిలిచేవారు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారడం వలన బ్రిటిష్ అనేది డైరెక్ట్గా మనకి అధికారంలోకి రావడం వల్ల ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే ఎలా, ఏ పేరుతో తీసుకునేవాళ్ళు, ఇప్పుడు మనకి ఎలా అయితే భారత రాష్ట్రపతి కింద అధికారం కింద ఎలా అయితే డెసిషన్స్ తీసుకుంటారో అన్నిటికీ ఫైనల్గా, అట్లాగే ఇంట్రెస్ట్ ఫర్ హిజ్ మ్యాజెస్టీ హిజ్ హెయిర్స్ అండ్ సక్సెసర్స్ అని చెప్పడం జరిగింది. అలాగే దీనిలో తీసుకొచ్చినటువంటి ఇంకొక మార్పు ఏంటి అంటే, ఏం తీసుకొద్దాం అనుకున్నారంటే ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్, అంటే అన్ని రంగాల్లో కూడా అన్ని స్థాయిల్లో భారతీయులు కూడా నియమించబడడానికి వీలుగా ఓపెన్ కాంపిటీషన్ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ తీసుకొద్దాం అనుకున్నారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి అపోజిషన్ రావడం వల్ల ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. అంటే దీని ద్వారా అయితే ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది, కానీ ఇంప్లిమెంటేషన్ తర్వాత యాక్ట్స్లో జరిగిందనమాట. సో దీన్ని చార్టర్ యాక్ట్ 1833 యొక్క సినాప్సిస్. మెయిన్గా మనం 1833 అంటే మనకి ఏం గుర్తు రావాలి అంటే సెంట్రలైజేషన్కి ఫైనల్ స్టెప్, అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారడం జరిగింది. మొత్తం అధికారాలన్నీ లెజిస్లేటివ్, సివిల్, మిలిటరీ పవర్స్ అన్నీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మాత్రమే మిగిలింది. అలాగే రెగ్యులేషన్స్ అనేవి యాక్ట్స్గా పిలువబడ్డాయి. ఓపెన్ కాంపిటీషన్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ అయితే కాలేదు. ఇది 1833లో సినాప్సిస్. నెక్స్ట్ 1853లో ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. చాప్టర్ యాక్ట్ 1853 ఇది ఒకసారి చూద్దాం. దీంట్లో ఏంటంటే ఈ చాప్టర్ సిరీస్లో ఇది లాస్ట్ వన్ అనమాట. సో అంతకుముందు ఏమేమి ఉన్నాయండి, 1793 ఉంది, 1813 ఉంది, 1833 ఉంది. ఇది వచ్చేసి 1853 చాప్టర్ యాక్ట్. ఈ చాప్టర్ యాక్ట్లో ఏం జరిగింది అంటే, ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్, గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉంటుంది కదండి, అందులో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని సపరేట్ చేయడం జరిగింది. ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక 6 మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇది ఎలా పనిచేసేది, 6 మెంబర్స్ వాళ్ళని ఏమంటారు అంటే కౌన్సిలర్స్ అంటారు. ఈ కౌన్సిలర్స్ని ఈ 6గురిలో 4గురిని లోకల్ ప్రావిన్సెస్ నుంచి తీసుకున్నారు. అంటే బాంబే, బెంగాల్, మద్రాస్, ఆగ్రా, ఈ 4 ప్రావిన్సెస్ ఒక్కొక్క ప్రావిన్స్ నుంచి ఒక్కొక్కరిని తీసుకోవడం జరిగింది. ఈ 4 మెంబర్స్ లోకల్, అలాగే ఇంకొక 2, వీళ్ళందరూ కలిసి ఏం చేసేవారు అంటే లెజిస్లేటివ్ ఫంక్షన్ అనేది చేసేవారు. లెజిస్లేచర్ ఏం చేస్తుందంటే మనకి
చట్టాల్ని రూపొందిస్తుంది కదా. ఎలా అయితే బ్రిటిష్ పార్లమెంట్ వర్క్ అవుతుందో అలాగా ఇక్కడ ఒక మినీ పార్లమెంట్ లాగా ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఇది ఏం చేసేదంటే గవర్నర్ జనరల్ కి ఈ చట్టాలను తయారు చేయడంలో సహాయం చేసేది. అలాగే ఇంకా ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ అన్నమాట. ఈ సివిల్ సర్వీసెస్ లో ఓపెన్ కాంపిటీషన్ ని తీసుకురావడం జరిగింది. ఈ ఓపెన్ కాంపిటీషన్ ఎందులో అంటే కోఆర్డినేటెడ్ సివిల్ సర్వీసెస్ లో. ఇందులో 2 రకాల సర్వీసెస్ ఉంటాయండి, ఒకటి కోఆర్డినేటెడ్, ఒకటి అన్కోఆర్డినేటెడ్. కోఆర్డినేటెడ్ అంటే హయ్యర్ అన్నమాట, హయ్యర్ పోస్టులకి ఉండేదాన్ని కోఆర్డినేటెడ్ సివిల్ సర్వీసెస్ అంటారు. ఇందులోకి మన వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అంటే మన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మనం అనుకున్నాం కదా 1833లోనే దాన్ని తీసుకురావాలనుకున్నారు, కానీ అపోజిషన్ రావడం వల్ల ఆపేశారు అని చెప్పి ఇప్పుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 1854లో మెకాలే కమిటీ అనేది ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఇది ఏం చేసిందండి, సివిల్ సర్వీసెస్ లో అలా ఏం చేయాలి, కాంపిటీషన్ అంటే ఎలా ఉండాలి అనేది అంతా రూల్స్ ని ఫ్రేమ్ చేయడం కోసం మెకాలే కమిటీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అంతకు ముందు నుంచి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 1793లో ఒక చార్టర్ యాక్ట్ వచ్చింది, 1833లో ఒక చార్టర్ యాక్ట్ వచ్చింది, 1833లో ఒక చార్టర్ యాక్ట్ వచ్చింది, 1853లో ఒక చార్టర్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అంటే ప్రతి చార్టర్ యాక్ట్ కి మధ్య టైం గ్యాప్ 20 ఇయర్స్ అనేదాన్ని మనకి మెన్షన్ చేశారు. 1833 నుంచి ఒక 20 ఇయర్స్ అంటే 1853. అయితే ఈ చార్టర్ యాక్ట్ లో ఎటువంటి టైం అనేది మెన్షన్ చేయలేదు. సో దానివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది ఎప్పుడైనా పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ని ఎండ్ చేసేయడానికే అది సిద్ధపడింది అనేది మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే టైం అనేది మెన్షన్ చేయలేదన్నమాట. మనం కనుక చూస్తే 1833లో ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారింది అనుకున్నాం కదా. సో 1853కి వచ్చేసరికి ఏం చేశారంటే టైం అనేది మెన్షన్ చేయలేదు. ఈ మెన్షన్ చేయకపోవడం వల్ల ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎండ్ చేసేయడానికి సిద్ధపడింది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 1853 అంటే మనకు గుర్తు రావాల్సినవి ఏమిటి అంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అనేవి సపరేట్ అయ్యాయి, ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఫామ్ అయింది. ఇందులో ఒక 6 మెంబర్స్ యాడ్ చేశారు, వాళ్ళని కౌన్సిలర్స్ అంటారు. ఈ 6లో 4 అనేది లోకల్ ప్రావిన్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది మినీ పార్లమెంట్ లా మనకి బ్రిటిష్ పార్లమెంట్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అలాగా మినీ పార్లమెంట్ లా వర్క్ చేసి మనకి చట్టాన్ని రూపొందించడానికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సహాయపడుతుంది. అలాగే కోఆర్డినేటెడ్ సివిల్ సర్వీసెస్ లో ఓపెన్ కాంపిటీషన్ తీసుకురావడం జరిగింది. లార్డ్ మెకాలే కమిటీ, ఈ చాలా ఎగ్జామ్స్ లో అడిగేవారు మెకాలే కమిటీని ఎప్పుడు ఫామ్ చేశారు అని చెప్పి. అది 1854లో. చార్టర్ సిరీస్ లో ఇది లాస్ట్ వన్ అండి ఈ యాక్ట్. అట్లాగే దీనిలో ఎటువంటి టైము మనకి మెన్షన్ చేయలేదు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది ఎండ్ అవ్వబోతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దీని యొక్క సినాప్సిస్. మరి మరలా ఇంకొక వీడియోలో మిగిలిన యాక్ట్ల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం.